ఈరోజు గుడ్లు వేపుడు చేసి చూపిస్తానండి. చక్కగా ఇవి ఉడకబెట్టుకొని ముక్కలు కోసి చక్కగా ఉప్పు కారం అవి వేసి ఎంతో చక్కగా వేపి మీకు అన్నీ వివరించి నేను చూపిస్తానండి. ఇదిగోండి వేసాను, వాటర్ పోస్తున్నాను. గుడ్డు మునిగేలాగా వాటర్ పోసుకొని ఇదిగోండి ఉప్పు చూసారు కదా, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాం కదండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము, ఎందుకంటే పాడవకుండా చక్కగా వస్తాయి. చూసారు కదండి, ఆయిల్ ఉప్పు వేసాను. ఉడకబెట్టిన తర్వాత మీకు గుడ్లు వేపుడు చేసి చూపిస్తాను. చూసారండి, ఇదిగోండి ఇందాక గుడ్లు ఉడకబెట్టాను కదా, ఇదిగోండి ఈ రకంగా చక్కగా కోసాను, చెక్కల కింద కోసాను ఇలాగా. చూసారు కదా, 1-2 ముక్కల కింద చేశాను ఈ రకంగా. ఇది అండి. ఇప్పుడు మనం ఇవ్వండి ఆయిల్ పోస్తున్నాం. ఇదిగోండి ఆయిల్ పోసాను. ఒక్కోటి ఇదిగోండి ఈ రకంగా వేసుకోవాలి. చిన్నగా పెట్టే స్లో మంట మీద వేసుకోవాలండి. ఇవన్నీ ఈ రకంగా ఇదిగోండి ఆ రకంగా చక్కగా వేసాను. ఇప్పుడు మనం ఇదిగోండి దీని మీద ఉప్పు సాల్ట్ వేస్తున్నాను. ఇలా జిమ్మాలండి. ప్రతి దాని మీద అలా జిమ్మాలి. జిమ్మాం కదండి, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, చక్కగా పసుపు వేసేసాము కలర్ఫుల్గా. ఇప్పుడు పైనేమో ఇదిగోని కారం తగిలించేద్దాం. సరే, ఉప్పు కారంతో చక్కగా ఈ రకంగా సాంబార్ కానీ మనం ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు కానీ చక్కగా ఈ రకంగా మనం చేసుకున్నాం అనుకోండి, ఇవి మళ్ళీ ఈ రకంగా తిరిగేసేయాలి. ఎందుకంటే అడుగున ఇది కదా. అడుగున చూసారా, చక్కగా ఈ రకంగా చక్కగా ఉడికి చక్కగా మగ్గుతాయి. స్లో మంట మీద అండి, పెద్ద మంట ఏం కాదు, చక్కగా స్లో మంట మీద ఉప్పు కారం చక్కగా పెట్టేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక బద్దల మీద తిన్నాం కదా, ఇదిగోండి
అదేనండి. దీంట్లో ఒక సుక్క వాటరు, కొంచెం ఎంతో కాదండి, ఊరికే చేయి చిలికినట్టుగా ఒక 2 స్పూన్లు. 2 స్పూన్లు అండి. అదైనా చక్కగా ఉడుకుతాకి అటు తిప్పాను చక్కగా. లోన ఉడుకుద్ది కదండి, ఇటువైతే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది కదా, అవన్నీ అలా వేసేయాలి. వేసి స్లో మంట మీద పెట్టాను. చూసారు కదండి, ఈ రకంగా చక్కగా మీరు కూడా చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. తెలుసండి, సాంబారు కాసినప్పుడు కానీ, పచ్చిపులు చేసుకున్నప్పుడు కానీ, పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కానీ ఇది కూడా మనకి చక్కగా చేసుకున్నాం అనుకోండి, అబ్బా కారం కింద ఓహో సూపర్గా ఉంటుందండి. కారం కారంగా చక్కగా మీరు కూడా అలా చేసుకోండి ఒకసారి. ఏమండి, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. చూసారండి, ఆయిల్ తేలిపోయింది, చక్కగా మగ్గిపోయినాయి. దాని మూలంగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చూసారా, చక్కగా ఏగిపోయింది, లోన బాగా ఉడికిపోయిందండి. కారం పట్టింది, ఉప్పు కారం అయ్యి అసలు ఈ తింటే ఉంటుందండి. నంచుకొని అబ్బా ఒక ముక్క వేసుకుని అన్నంలో కలుపు తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి, అదిరిపోద్దండి. ఏమండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూశారు కదా ఏమండి, ఇదిగోండి చూసారా, ఈ రకంగా చక్కగా లోన ఎంత చక్కగా ఉడికినాయో. ఉప్పు కారం మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, ఎంత చక్కగా పట్టేసినాయో చూసారా. ఇదిగోండి బద్దకి ఆ రకంగా మీరు కూడా చేసుకోండి. గుడ్లు వేపుడు, ఉప్పు కారం పసుపు చక్క ఆయిల్, సింపుల్ వంట అండి ఇది. కానీ మనం చేసుకునేలాగా చక్కగా చేసుకుంటే చాలా ఇది. మీకు చూపించాను కదా, చక్కగా నీళ్ళల్లో అంత నూనె అంత సాల్టు అంత ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అది పాడవకోకుండా చాలా నీట్గా చక్కగా వంటుందండి. ఇదిగోండి రౌండ్ అప్, ఇగో చెక్కు చెదరకుండా చక్కగా బాగా వస్తాయి మనకి ఒలిచేటప్పుడు. చూసారు కదండి, ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. చూసారమ్మా, కోడిగుడ్డు ఆ రకంగా మనం ఫస్టే అది నీళ్ళల్లో గుడ్లు వేసినప్పుడు మీకు అన్నీ వివరించాను. అంత ఉప్పు అంత నూనె వేసామంటే అది గుడ్డు చక్కగా వస్తుంది. ఎలా వేసామో అలాగే వస్తుంది. అది ఏమీ బద్దలవ్వకుండా చేయకుండా చక్కగా పాడవకుండా వస్తాయి మనకి. అదే రకంగా దాన్ని చక్కగా చేపతో ఇలా సగానికి పోసుకొని ముక్కలు చక్కగా నూనెలో ఏ రకంగా వేపానో మీరు చూశారు కదా, మీకు అన్నీ వివరించి నేను చూపించాను. అది సాంబారు కాసుకొని ఆ ఏపుడు తింటే ఉంటుందమ్మా, మధ్య చాలా బాగుంటుంది, ఇక చెప్పలేము అసలు. అది ఒక ముక్క ఉప్పు కారంతో పెట్టుకొని వేపుకుంటామేమోనమ్మా చక్కగా. అది ఒక ముక్క అలా వేసుకొని అన్నంలో తింటే ఉంటుంది, అదిరిపోద్ది. సాంబార్లో నంచుకుంటే ఇంకా బాగుంటుందమ్మా అలాంటి. ఏమో కంపల్సరీగా చక్కగా ఇది చేసుకోండి, అలా రకంగా చేసుకోండి. మీరు కూడా అలా ఆ రకంగా చక్కగా వేపుకోండి. ఏమో ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.